DSCI సలహాపత్రం ప్రకారం ఇజ్రాయెల్ చేసిన అతిపెద్ద సైబర్ దాడి వల్ల ఇరాన్ ఇంటర్నెట్ వినియోగం కేవలం 4% పడిపోయిందట. వామ్మో, 4% అంటే దేశం మొత్తం శిలాయుగంలోకి వెళ్ళిపోయినట్లే. బ్యాంకులు, కమ్యూనికేషన్స్ అన్నీ స్తంభించిపోతాయి. మరి దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఊరుకోలేదు కదా. ఫిబ్రవరి 28నే ఎలక్ట్రానిక్ ఆపరేషన్స్ రూమ్ను ప్రారంభించింది. అవును, హండాలా హ్యాక్, డైనెట్ లాంటి హ్యాక్టివిస్ట్ గ్రూపులు రంగంలోకి దిగాయి. ఈ దాడుల్లో నాకు చాలా ఆసక్తి కలిగించిన ఒక అంశం ఉంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. AI వాడకం ఈ సైబర్ యుద్ధంలో ఒక పదునున్న కత్తి లాంటిది. కత్తి మాత్రమే కాదు, AI అనేది ఒక అలసిపోని మాస్టర్ లాక్ పిక్కర్ లాంటిది. మనుషులైతే అలసిపోతారు, కానీ AI సెకండ్లలో లక్షల పాస్వర్డ్స్ బ్రేక్ చేస్తుంది. నిజమేనండి, VPNలలో ఉన్న చిన్న బ్యాక్డోర్స్ ని క్షణాల్లో కనిపెట్టేస్తున్నారు. అంతేకాదు, వాట్సాప్ ద్వారా ప్రభుత్వ నోటీసుల పేరుతో రివార్డ్ స్టీల్ APK అనే మాల్వేర్ పంపిస్తున్నారు. ఆ లింక్ క్లిక్ చేయగానే ఫోన్ మొత్తం హ్యాకర్ల చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇదంతా వింటుంటే ఒక విషయం స్పష్టమవుతోంది. సైబర్ దాడులకు భౌగోళిక సరిహద్దులుండవు. ఖచ్చితంగా ఉండవు.